నచ్చినట్టు మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మణిశర్మ గారు కాకుండా ఇంకెవరు నచ్చుతారు? మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే మా ఇళయరాజా గారు, సో ఆయన కంపోజిషన్, ఏఆర్ రెహమాన్ గారు. అంటే ఒక సింగింగ్ స్థాయిని కొత్త సింగర్స్ని ఒక హై స్కేల్లో హై స్టాండర్డ్స్లో తీసుకురావడంలో ఏఆర్ రెహమాన్ గారు. సో అన్డౌట్లీ ఇంకా ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇళయరాజా గారిది ఆయన ఒక ఎరా. అంటే ఒక్కొక్క కంపోజిషన్ వైజ్గా ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఎవరికి వాళ్ళు బెస్ట్. బట్ ఏంటంటే మనకు బాగా నచ్చినవి ఉంటాయి కదా, మనసుకు నచ్చినవి. సో వాటిల్లో ఇళయరాజా గారు అండ్ రెహమాన్ గారు. ఇంకా ఆ తర్వాత అంటే చాలామంది. సో అంటే ఎవరికి వాళ్ళు బెస్ట్. మనం వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పలేము. బట్ ఎవరి కంపోజిషన్ స్టైల్ వాళ్ళది. బట్ ఎవరిది చేసినా ఎండ్ ఆఫ్ ది డే నేను బీయింగ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, సో నాకంటూ నా స్టాండర్డ్ని, నాకంటూ నా ఒరిజినాలిటీని నేను చూస్తూ నాకు నచ్చిన వాళ్ళది అక్కడక్కడ ఫ్లేవర్స్ అరే భలే ఉంది, ఎక్కడో విన్నట్టుంది, అలా చేసుకుంటూ వెళ్ళాలనేది నా ప్లాన్. మా కోసం ఒకసారి ఇళయరాజా గారి ఫ్లేవర్ ఏదైనా వినిపిస్తారా? మీకు లిరిక్స్ గుర్తున్నవి ఆయన పాటల్లో అంటే అసలు చాలా పాటలు ఉంటాయి, 1, 2 అని మనం చెప్పలేము. బట్ ఏంటంటే తప్పదు, ఇలా అడిగినప్పుడు ఏదో ఒకటి చూస్ చేసుకొని ది బెస్ట్ సాంగ్ ఒకటి పాడాలి. మీకు నచ్చింది ఏమైనా చెప్పండి, ట్రై చేస్తాను నేను. వయ్యారి గోదారమ్మ సాంగ్ గుర్తుందా మీకు? ఇళయరాజా గారి కంపోజిషన్, బాలు గారి వాయిస్. వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలిసిపోతే కలవరం, ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో, కలవరిల్తే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, నిజము నా స్వప్నం ఆహా కలను ఓహో లేను ఓహో, నీవు నా సత్యం ఆహా అవును ఓహో కాను ఓహో, ఊహ నీవే ఆహా ఉసురు కారాదా, మోహమల్లే ఆహా ముసురు కోరాదా, నవ్వేటి నక్షత్రాలు మువ్వల్లి ముద్దడంగా మువ్వ గోపాలు నిరాధిక, ఆకాశ వీణ గీతాలలోన ఆలాపనైనే కరిగిపోన, వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలిసిపోతే కలవరం, ఇన్ని కలలిక ఎందుకు కన్నె కలయిక కోరుకో, కలవరిల్తే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలిసిపోతే కలవరం. సూపర్ మహేష్ గారు, అదొక ట్రాన్స్ కదా, ఒక అడిక్షన్ లాగా. అంటే పాటలు వింటూ వెళ్తుంటే ఎన్ని పాటలు పెట్టుకున్నా ఇంకా ప్లేలిస్ట్ వస్తూనే ఉంటుంది. అంటే ఇళయరాజా గారి పాటల్లో ఉన్న గమ్మత్ అది. సో బెస్ట్ పాట అదనమాట. ఎందుకంటే ఇంక ఎన్ని ఉన్నా అలా పాటలు వింటుకో ప్లేలిస్ట్ 100, మళ్ళీ 200, మళ్ళీ 100 నుంచి ఇంక 101. అంటే చాలామంది ఏం చేస్తారంటే, అంటే నేను చూసినవి చెప్తున్నాను, లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఇదివరకు మేము వెళ్ళేటప్పుడు 100 పాటలు ఉన్న సీడీలు ఉండేవి కొన్ని. సో ఇప్పుడు అన్ని పెన్ డ్రైవ్లు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే 100 పాటలు ఉన్న మొత్తం అది పెట్టేస్తే వరుసగా లైన్లో వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఆ పాటలు ప్లే చేసుకుంటూ అలా జర్నీ అలా అంటే ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందంటే, హైవే మీద కార్ ఎంత బాగా వెళ్తుందో అలా ఎక్కడ కుదుపులు లేకుండా ఆయన పాటలు అలాగే వెళ్తుంటాయి. ఎందుకంటే ఆ కంపోజిషన్లో ఉన్న బెస్ట్ పార్ట్ అది.